మనం చాలా లైట్గా తీసుకునేటటువంటి అంశాలే చాలా పెద్దవవుతాయి. తీవ్రవాదులకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా సరే షెల్టర్ జోన్, అట్ ద సేమ్ టైం ప్రయోగశాల. గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యక్షంగా మనం అనుభవించినటువంటి సంఘటనలు. మచిలీపట్నంలో ప్రార్థన జరుగుతున్నటువంటి సందర్భంలో పేలుడు జరిగినాయి. విజయవాడ కృష్ణలంక రామాలయం దగ్గర పేలుడు జరిగింది. అట్లాగే మరొక చోట చర్చి దగ్గర పేలుడు జరిగింది. ఈ మూడు కూడా విజయవాడ దగ్గర ఉన్నటువంటి నూజివీడులో ఒక మామిడి తోటని అద్దెకి తీసుకున్నటువంటి దీన్దార్ అంజుమ్ అనేటటువంటి సంస్థ కొనుక్కున్నటువంటి దీన్దార్ అంజుమ్ అనేటటువంటి సంస్థ అక్కడ టైమర్ బాంబులు తయారు చేసి పేలుళ్ళు సృష్టించింది. ఇది ఎప్పుడు బయటపడింది? తమిళనాడులో వీళ్ళు వెళ్తున్నటువంటి వెహికల్ పొరపాటున బోల్తా పడి అందులో దొరికినటువంటి ఆయుధాలు వెరిఫై చేశాక అందులో ఈ పేలుడు పదార్థాలు ఉన్నాయని గమనించిన తర్వాతన బయటపడి వెతికితే దాని మూలం బెజవాడ దగ్గర తేలింది. అట్లాగే అల్వుమా తీవ్రవాదులు బెజవాడలో మన హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండి ఆ తర్వాతన వాళ్ళ గురించి పోలీసులకి ఉప్పందాక పోలీసులు వెళ్ళేలోపు పారిపోయారు. వాళ్ళందరూ కూడా పారిపోతే ఆ తర్వాత నెల్లూరు దగ్గరన రైల్లో పట్టుకున్నారు వాళ్ళని. అంటే ఉగ్రవాద మూలాలు అట్లాంటి ఉన్నాయి. అదే సందర్భంలో పోలీసులు మామూలుగా పట్టించుకోరు, ఎందుకంటే ఇక్కడ సహజంగా అట్లా ఉండదు అన్నటువంటి ఉద్దేశం. కానీ ఇప్పుడు దొరికినటువంటి వాడు విజయనగరం జిల్లాలో దొరికినటువంటి ఈ సిరాజు సమీరు వీళ్ళేంటి మామూలు కాదట. మరొక నలుగురితో కలిసి టోటల్గా 6 కలిసి ఒక గ్రూప్ క్రియేట్ అయ్యిందట. దీనికి అక్కడి నుంచి అంటే వీళ్ళు సెల్ఫ్ రిక్రూటీస్, ముందు వీళ్ళే ఈ దేశం మీద ద్వేషంతో తయారవుతున్నటువంటి వర్గం. వీళ్ళు పోస్టులు పెడతారు కదా సోషల్ మీడియాలో, మన దగ్గర కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు నెగిటివ్గా, దేశానికి వ్యతిరేకంగా. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసే ఒక సాఫ్ట్వేర్ ఈ తీవ్రవాదుల దగ్గర ఉందట. ఆ సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించబడినటువంటి వాళ్ళు అంట వీళ్ళని అక్కడికి పిలిచి ట్రైనింగ్ ఇవ్వాల. ఆన్లైన్లోనే వీళ్ళతో మాట్లాడారు. ఎట్లాగా ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు ఇట్లాంటి వాటి ద్వారా అయ్యి వీళ్ళకి ఆయుధాలు ఎలా తయారు చేయాలో వాటిట్లోనే ట్రైనింగ్ ఇచ్చేశారు. ఏమేం పదార్థాలు కావాలో చెప్పేశారు. అదేది టిఫిన్ బాక్స్ బాంబులు, క్యారేజ్ బాంబులు తయారు చేయమని చెప్పారు. అయ్యే మందుగుండు సామాగ్రి అవన్నీ మళ్ళీ విడివిడిగా కొనుక్కుంటే తెలుస్తుంది కాబట్టి ఆన్లైన్లో అమెజాన్ లాంటి వాటిట్లో కొంటే ప్రాబ్లం లేదు కాబట్టి దాంట్లో ఆర్డర్ ఇచ్చాడట వీడు. అవన్నీ వచ్చి ఉన్నాయి. ఇంకొక 1-2 నెలలు అయ్యి ఉంటే, అంటే ఇప్పటికే ఒక బాంబు టెస్ట్ చేసి చూశారు. రేపో మాపో ఇంకా పెద్దది పేలుడు చేసి చూసేవాళ్ళు. అది ఓకే అయితే, సక్సెస్ అయితే ఎక్కడో ఖాళీ ప్రదేశంలో చేస్తారు. అది సక్సెస్ అయితే నెక్స్ట్ ఏం చేస్తారు? వీళ్ళు దేశవ్యాప్తంగా బాంబులు పెడతారు. లేదా మన తెలుగు రాష్ట్రాల్లోనే పెట్టేవాళ్ళేమో, విధ్వంసం సృష్టించేవాళ్ళేమో. ఎక్కడ ఎందుకు మంది బీజేపీ కూడా కూటమిగా ఉంది కాబట్టి ఆంధ్ర మీదనే టార్గెట్ చేసేవాళ్ళేమో. ఓవరాల్గా ఇలాంటి ఉన్మాదులు మన ప్రజలే చచ్చిపోవాలని కోరుకునేవాళ్ళు, మన ప్రజలకే వ్యతిరేకంగా వ్యవహరించేవాళ్ళు. పోనీ వీడేమన్నా చదువుకోనోడు అంటే చదువుకున్నాడు, తండ్రి ఏఎస్ఐ అట, బ్రదరు హెడ్ కానిస్టేబుల్ అట. మరి అట్లాంటి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు వీడెళ్ళి ఉన్మాదిగా తయారాడు, ఉగ్రవాదిగా తయారాడు. ఏమనాలి ఇట్లాంటి దరిద్రుల్ని? ఏ విధమైనటువంటి ప్రపంచం వైపుకి తీసుకెళ్తున్నారు వీళ్ళు?